భగవంతుడి యొక్క యశస్సు సర్వోత్కృష్టమైనటువంటిది ఏంటి? భగవంతుడి యొక్క యశస్సు. భగవద్ స్వరూపం యొక్క ఉత్కర్షత. సో, సర్వోత్కర్ష జ్యోతిని ఆయన యొక్క లీలలు మరియు ఆయన యొక్క భక్తి. దీని గురించి మీరు చెప్పలా. భవతా అనుదిత ప్రాయం. అనుదితం అంటే చెప్పబడలేదు. మీ ద్వారా చెప్పబడలేదు. ఏం చెప్పబడలేదు? ప్రాయం అంటే 99% అంటే మీరు చెప్పారు కొంచెం. భగవంతుడి యొక్క యశస్సు గురించి కొంచెం చెప్పారు. ప్రాయం అంటే 99% అని అర్థం. 99% మీరు భగవంతుడి యొక్క యశస్సు గురించి చెప్పలా. రాసుకుంటూ పోయారు. ఏమి రాశారు మరి ఆయనంతా? ధర్మ, అర్థ, కామ, మోక్షాల గురించి రాశారు. ధర్మ, అర్థ, కామాలనేవి కేవలం ఈ శరీరానికి సంబంధించినవి. మోక్షం ఈ కర్మ నుంచి ఎలా ముక్తి పొందాలని చెప్పేది. ప్రాయః మీరు రాసినటువంటి పురాణాల్లో గాని, మహాభారతంలో గాని, అంతిమంగా వేదాంత సూత్రాల ద్వారా కూడాను చెప్పబడింది ఏంటి అంటే, ధర్మ, అర్థ, కామాలను ఎలా సాధించుకోవాలి, ధర్మాన్ని ఎలా చేయాలి, తద్వారా అర్థాన్ని ఎలా పొందాలి, తర్వాత ఎలా ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలి, వీటన్నిటి నుంచి ఎలా ముక్తిని పొందాలి, ఇంతవరకే చెప్పారే గాని వీటన్నిటికంటే వేరైంది, అత్యంత ఉన్నతమైంది భగవంతుడి యొక్క యశస్సు. అమలమైనటువంటి అంటే పరిశుద్ధమైనటువంటిది భగవంతుడి యొక్క యశస్సు. భగవతః యశః అమలం. అమలమైనటువంటి ఈ యొక్క యశస్సు గురించి మీరు ప్రాయః 99% చెప్పలేదు. ఏన ఏవ అసౌ న తుష్యేత. ఇదే కారణం. నీ యొక్క మనస్సుకి తృప్తి లేకపోవడానికి కారణం ఇదే. ఆయన అన్నారు, అయ్యా మరి నేనైతే బ్రహ్మమీమాంస అంటే బ్రహ్మసూత్రాలను రచించాను కదా, సమస్త వేదాలకి సారరూపమైనటివి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని నేను తీసి సూత్రాల రూపంలో ఇచ్చాను. మరి బ్రహ్మ సూత్రాలను ఇచ్చినప్పుడు ఇంక మరి సర్వం ఇచ్చినట్లే కదా. మరి అయినా సరే నా మనసు ఎందుకు కలత చెందింది అంటే ఆయన అన్నారు అప్పుడు, అయ్యా మీరైతే సూత్రాలు రాశారు. సూత్రాలు రాసిన మీకే సంతృష్టి లేదు అంటే మరి ఆ సూత్రాలు చదివిన వాళ్ళకి ఏముండిద్ది సంతృష్టి? వాళ్ళకి అసలు ఉండదు. కాబట్టి మీరే ప్రమాణం అక్కడ. ఎన్ని సూత్రాలు రాసినా దానివల్ల ఏమీ